Yeah guys, so second review of the day, Dandora review already untundi. Second review of the day is Shambhala starring Adi Sai Kumar, and right off the bat చెప్పగలుగుతా ఈజీలీ ఆది సాయి కుమార్ గారి సినిమాల్లో ఒక 10 ఏళ్లలో దిస్ ఈస్ ద బెటర్ ఫిల్మ్. బట్ ఆయన ఫిల్మోగ్రఫీ కాకుండా బయట నార్మల్గా ఒక సినిమా చూస్తే ఎలా ఉంది అంటే ఇట్స్ లార్జ్లీ డీసెంట్. రిసోర్సెస్, ఆ లాజిస్టికల్ కన్స్ట్రెయిన్స్ అవి కనిపిస్తుంటాయి, కానీ ఆ అంబిషన్ అనేది ఒకటి డ్రైవ్ చేస్తూ ఉంటుంది సినిమాని. ఆనెస్ట్గా చెప్పాలంటే ఇష్యూస్ ఉన్నాయి, కానీ వీలైనంత వరకు దే ట్రై టు పుష్ అనేది అయితే కనిపిస్తుంది. ఫస్ట్ సీన్ నుంచే కథ స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇట్స్ వెరీ ఫోకస్డ్. లైక్ ఇప్పుడు మనం పాజ్ చేసేసి లవ్ స్టోరీ కొంచెం ఫోకస్ చేద్దాం, కామెడీ చేద్దాం, ఏంలా, లైక్ నో నాన్ సెన్స్, అబ్సల్యూట్లీ నో నాన్ సెన్స్. ఫస్ట్ సీన్ నుండి కథ స్టార్ట్ అయిపోద్ది. ప్రతి సీన్ కూడా వాళ్ళు ఆ కథ లోపలనే ఫిట్ చేయడానికి ట్రై చేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ విద్ ఇన్ ద స్టోరీ. సో ఇన్ దాట్ సెన్స్ శంబాలాలో ఆ సీన్స్ అనేవి కొన్ని ఎఫెక్టివ్గా ఉంటాయి, కొన్ని అంత ఎఫెక్టివ్గా ఉండకపోయినప్పటికీ మనకి ఏదో ఒకటి జరుగుతున్న ఫీలింగ్ ఉంటుంది. ఇట్స్ వెరీ ఈవెంట్ బేస్డ్ స్క్రీన్ ప్లే. నేను ఎప్పుడు మాట్లాడుతుంటా, స్క్రీన్ ప్లేలో ఎప్పుడన్నా కూడా ఈవెంట్స్, లైక్ ఇఫ్ ద స్క్రీన్ ప్లే ఇస్ జంపింగ్ ఫ్రమ్ వన్ ఈవెంట్ టు ది అదర్ లైక్ టక్ 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 వెళ్ళిపోతూ ఉంటే బోర్ కొట్టదు. అండ్ అలానే శంబాలో కూడా బోర్ కొట్టదు. డెఫినెట్లీ కొన్ని సీక్వెన్సెస్ కొంచెం లాంగ్ అనిపిస్తాయి, కానీ యు నో దట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ సంథింగ్ ఒక లీడప్ ఉంటుంది. లైక్ ఇట్స్ బిల్డింగ్ అప్ టువర్డ్స్ సంథింగ్ బిగర్ అనే ఫీలింగ్ అయితే ప్రతి సీను కలిగిస్తూనే ఉంటుంది. అండ్ కొన్ని రివీల్స్ బాగుంటాయి. ఎలిమెంట్స్ అనేవి కూడా మనకు కొంచెం ఓకే, ద వే పొజిషన్ అనేదో లేకపోతే ద వే కిల్స్ ఆర్ డిజైన్, అవన్నీ స్ట్రక్చర్ పరంగా చూసుకుంటే మనకు వేరే సినిమాలు గుర్తు రావచ్చు, కానీ ఎంగేజింగ్ గానే వెళ్ళిపోతుంటది సినిమా. బట్ ఐ డిడ్ జెన్యూన్లీ విష్ ద ఫిల్మ్ హ్యాడ్ మోర్ టెక్నికల్ ఫినిష్. సినిమాటోగ్రఫీ కూడా ఓకే, లార్జ్లీ ఫంక్షనల్ ఉంటుంది, బట్ విఎఫ్ఎక్స్ ఇస్ డెఫినెట్లీ నాట్ అప్ టు ద మార్క్. వాళ్ళకి బడ్జెట్ కన్స్టెంట్స్ ఉన్నాయనేది కొన్ని చోట్ల కనిపిస్తుంటుంది, ఎస్పెషలీ ఈ విఎఫ్ఎక్స్ వాడిన చోట. అది కొంచెం డిసప్పాయింట్మెంటే అనిపించింది. కానీ చెప్తున్నా కదా, స్క్రీన్ ప్లే బాగుండడం వల్ల, ఆ స్టేక్స్ అనేవి ఉండడం వల్ల, ఎప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉండడం వల్ల బోర్ కొట్టదు సినిమా. దిస్ డైరెక్టర్, ఆయనకి పొటెన్షియల్ ఉంది, మంచిగా రిసోర్సెస్ ఇస్తే హీఈస్ కేపబుల్ ఆఫ్ హీల్ బీ ఇన్ అ బెటర్ స్పాట్ టు ట్రాన్స్లేట్ హిజ్ ఐడియాస్ అండ్ అంబిషన్స్ ఇఫ్ హీ సపోర్టెడ్ బెటర్ అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. పొటెన్షియల్ ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటుంది. కొంచెం బాగా డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే అది ఏఐని వాడడం అండి. నిజం చెప్తున్నా, ఇది ఐ డోంట్ నో, మేబీ ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు ఏఐ అనేది ఒకటి ఉంది, కొత్త టూల్ కాబట్టి మేబీ ఫిల్మ్ మేకర్స్ ఎగ్జైట్ అవుతున్నారేమో, కానీ ఒక పెద్ద స్క్రీన్ మీద 70mm స్క్రీన్ మీద అది చూస్తున్నప్పుడు ఇంకా ఏఐ టూల్స్ అవి అంత ఆ లెవెల్కి రాలేదు, ఇంకా అంత క్వాలిటీ ఇవ్వట్లేదు కదా. అది చూస్తున్నప్పుడు కూడా తెలిసిపోతుంది కదా. లైక్ ఇమేజెస్ పిక్సిలేటెడ్గా ఉంటున్నాయి, క్వాలిటీ లేదు, ఆ టెక్స్చరల్ కన్సిస్టెన్సీ లేదన్నప్పుడు వాడారు కొన్ని చోట్ల. అది ఎలా ఉందంటే చాలా అమెచ్యూరిష్గా అనిపించింది అది. అండ్ సినిమాకున్న క్వాలిటీని, లైక్ వాళ్ళు ఆ ఏఐని వాడుకుని దే ఆర్ ట్రయింగ్ టు సే సంథింగ్ గ్రాండ్ అండ్ ఎపిక్ అనేది అర్థమవుతుంది. అది రియల్ లైఫ్లో, అది లైవ్ యాక్షన్లో తీయాలంటే అది చాలా కష్టం. ఐ అండర్స్టాండ్ దాట్ ఏఐ ఇట్స్ అ వెరీ యాక్సెసిబుల్ టూల్. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఏఐ ఇన్ అ ఫ్యూచర్ వీడియో, బట్ చెప్తున్నా ఏఐ ఈజ్ అ మోర్ ఇన్ఎక్స్పెన్సివ్ యాక్సెసిబుల్ టూలే. అందుకని చెప్పి సినిమా క్వాలిటీని తగ్గించుకోవడం ఎందుకు అని నా ఫీలింగ్. అవి బాగాలేవు ఆ ఏ ఇమేజెస్ అనేవి నిజంగానే. లైక్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, మంచి ఆర్టిస్టులు ఉన్నారు మన దగ్గర. లైక్ హ్యాండ్ డ్రాన్ ఇమేజెస్ వాడినా కూడా దానికి ఒక టెక్స్చర్, ఒక యూనిక్నెస్ వచ్చుండేది. వాళ్ళు చాలా డీటెయిల్డ్గా చాలా బాగా చేసేవాళ్ళు, చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు కదా. ఈ ఏఐకి బదులు అయ్యే వాడుకోవచ్చు అనిపించింది నాకు. ఎందుకంటే నిజంగా అది ఆ క్వాలిటీ వీఆర్ నాట్ దేర్ యెట్. ఓవరాల్ శంబాలా ఈజ్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ వేర్ యూ అప్రిషియేట్ ది ఎఫర్ట్ మోర్ దెన్ ది అవుట్కమ్, బట్ థ్యాంక్ఫుల్లీ ఇట్ ఈస్ అ లార్జ్లీ ఎంగేజింగ్ ఫిల్మ్. ఇట్ హ్యాస్ అ గుడ్ స్క్రీన్ ప్లే, అది ఎక్కడ బోర్ కొట్టదు. చాలా ఎలిమెంట్స్తో ప్యాక్ చేశారు దాన్ని. సైన్స్ వర్సెస్ శాస్త్రం, ఒక మంచి బ్యాక్ స్టోరీ, అండ్ ఇప్పుడు ఒక హారర్ టచ్, థ్రెట్, అ విలన్ దట్ కీప్స్ చేంజింగ్, ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎంగేజింగ్గా ఉంటుంది మూవీ. యా, సో దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. డూ సబ్స్క్రైబ్ టు Gultepro for more reviews and interviews. Thank you.